మన కింద్ర పార్కులో మనకు ప్రేమ్ బాబు ఒక వింత నిరాశన తెలపడం అనేది అయితే జరుగుతుంది. వేప చెట్టును రక్షించండి అని చెప్పేసి కూడా ఆయన వేప చెట్టు ఆయన కట్టుకొని ఆయన కర్రకు కట్టుకొని కూడా ఆయన ఇక్కడ రావడం అనేది జరిగింది. మరి ఎందుకు వేప చెట్టు వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎందుకు రక్షించాలని చెప్పేసి కూడా ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి, మీ పేరేంది, ఎందుకు వేప చెట్టును రక్షించాలి? వేప చెట్టు అనేది తెలుగు ప్రజల యొక్క కొత్త సంవత్సరం ప్రారంభమేది వేప చెట్టు పూతతోటి. బోనాల పండుగ అయినా కూడా వేప మండలే వాడుతూ ఉంటారు. మన గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తికి వేప చెట్లే ప్రధానమైనవి. గాలి దుమ్ముల నుంచి దుమ్ము దుమారాల నుంచి ఈ వేప చెట్లే ఊరిని కాపాడుతూ ఉంది. అదేవిధంగా వేప చెట్టు 5-6 సంవత్సరాల నుంచి శిలీంధ్ర ఫంగస్ చేత బాధపడుతూ ఉంది. దానికి మందు కనుగొనబడింది. లక్షలాదిగా ఉన్న చెట్లని కాపాడాలి. మామూలు ఒక్కొక్క చెట్టు నశించిపోతూ ఉంటే ఎవరు కాపాడటం లేదు. లక్షలాదిగా ఉన్న చెట్లు కూడా నశించిపోయినట్లయితే దాన్ని ఎవరు చూడాలనేది దానికోసం మేము వేప చెట్టును రక్షించాలని ప్రచారం చేస్తూ ఉన్నాం. వేప చెట్టు వలన విపరీతమైనటువంటి ప్రాణవాయువు ఉత్పత్తి అవుతుంది. ధ్వని కాలుష్యం కూడా అరికట్టబడుతూ ఉంటుంది. అటువంటి వేప చెట్టుని రక్షించాలని మేము వేప చెట్టు రక్షణ సంఘం ఏర్పాటు చేసి ప్రచారం చేస్తూ ఉన్నాం. ఎప్పటి నుంచి చేస్తున్నారు? 8 నెలల నుంచి చేస్తూ ఉన్నాం. దీన్ని మన అద్దెంకి దయాకర్ కూడా కలవడం జరిగింది. వారు కూడా దీనికి మందుని కొట్టించే ప్రయత్నం చేస్తూ అన్నారు. ఇంతవరకు దాన్ని పూనుకోలేదు. ఈ బొద్దింక వేదిక అనేది తమ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేశారు కాబట్టి వేప చెట్టు రక్షించాలని, అందరి కోసం అందరి ప్రయోజనాలు కాపాడేటువంటి వేప చెట్టుని కాపాడాలని ఈ యొక్క బుద్ధింక మీటింగ్ని ఉపయోగించుకుంటా ఉన్నాం. ఇది పరిస్థితి. వేప చెట్టు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వేప చెట్టును రక్షించాలి అని చెప్పేసి కూడా ఆ పెద్ద ఆయన దాన్ని ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. దాదాపుగా 8 నెలల నుంచి ప్రచారం చేస్తున్నా వేప చెట్టు వల్ల అనేక మూల్యాలు తయారవుతాయి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. అంటే తెలంగాణలో ప్రధానంగా ఇక్కడ బోనాల పండుగలో వేప చెట్టు పాత్ర ఎంతో ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఉగాది పచ్చడిలో కూడా వేప పువ్వు వేస్తారు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.